2026 లో ఇంకా బెటర్ గా ఉంటాయి నాకు వచ్చే ఆపర్చునిటీస్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరే అన్నారు అంటే ఆడియన్స్ దగ్గర క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు అంటే బ్యాక్లాగ్స్ అన్నారు మేము క్రెడిబిలిటీగా చూస్తాం అది. ఆ క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు మీకు ఆడియన్స్ సైడ్ నుంచి దొరికింది. నెక్స్ట్ నువ్వు ఏం చేసినా సరే ఈ జాగ్రత్త ఇప్పుడు సై సిద్ధార్థకి చేసుకున్న జాగ్రత్త కానీ లేదా దండోరా అప్పుడు మీరు పిక్ చేసినప్పుడు ఉన్నది కానీ ఈ వేలో వెళ్ళే ఉన్నాయా ఇంకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా ముందే ఒప్పుకున్న సినిమాలు కానీ అలాంటి ముందు ఒప్పుకున్న సినిమా ఒకటి రెడీగా ఉంది. ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. Feb 14th కి ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా. ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్నటువంటి ఒక సినిమా ఉంది. January 17వ తారీఖున ముహూర్తం జరగబోతోంది. నేను వెన్నెల కిషోర్ గారు వైవహర్ష గారు చేస్తున్నాం. గోల్డెన్ ఆర్క్ వాళ్ళది. ముందు ఒప్పుకున్న సినిమా కాపీ రెడీ అయిందన్న. ఆ సినిమా గురించి నేను ఇవాళే చెప్తున్నాను. కొంతమంది ప్రెస్లో వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 సినిమాలు ఒక ఎత్తు నా పర్ఫార్మెన్స్. అగ్లీ స్టోరీలో మీరు చూడండి అసలైనటువంటి విశ్వరూపం చూపించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పాత్ర. ఆ స్కోప్ ఉంది. నేను చూపించాను అన్నట్లే ఆ పాత్రకి ఆ స్కోప్ ఉంది. నా పూర్తి స్థాయిలో నేను దానికి చేశాను. ఆ సినిమా చేసినంత కాలం ఒకటే మనసులో పెట్టుకుని చేశాను. ఆ సినిమా ఎక్కడ పాజ్ చేసినా వాడి కళ్ళల్లో కార్తిక్ అనే క్యారెక్టర్ బయటికి కనబడకూడదు అని చేశాను. పాజ్లో కూడా కార్తిక్ కనిపించాలి అని చాలా సిన్సియారిటీతో చేశాను. చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా కొత్త సినిమా.